హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మష్రూమ్ జీడిపప్పు కూర ఏ విధంగా ఉండేనో చూపిస్తాను. ఇది చాలా రుచిగా ఉంటుందండి. చూస్తున్నారా ఎంత గ్రేవీగా ఉందో. ఏ విధంగా ఉండేనో చూపిస్తాను, చూసేయండి. ముందుగా 2 మీడియం సైజ్ టమాటాలను ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొన్ని కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకొని మొత్తం మిక్సీ పట్టేశానండి మెత్తగా. దాన్ని ఒక పక్కకు పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నూనె వేసుకొని దానిలో ముందుగా జీడిపప్పును వేయించుకున్నానండి. బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత మష్రూమ్ని ముందుగానే కడిగి శుభ్రం చేసుకొని ఆ ముక్కలు అందులో వేసేసుకొని అవి కూడా కొంచెం సాల్టు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని వేయించుకున్నానండి. దీనిలో వాటర్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అది మొత్తం దగ్గర పడి నూనె పైకి తేలే వరకు కూడా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, టైం ఎక్కువే పడుతుందండి. దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కొంచెం కలుపుకొని ఓ 2 నిమిషాల తర్వాత మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే వేసేయండి. నేనైతే అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని రోట్లో దంచి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అడుగు పట్టకుండా అలా కలుపుతూనే ఉన్నానండి. చూస్తున్నారా, ఆయిల్ పైకి తేలి చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వేగిపోయిందో. ఈ విధంగా వేగిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాను కదా. కారం కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కారం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని అలాగే మష్రూమ్ని అందులో వేసేసుకొని ఒక 2 సార్లు అటు ఇటు కలిపేసుకున్నానండి. కలిపిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నాను. మీకు ఇందాక మిక్సీ పట్టాం కదండి, అది కూడా కలిపేసి ఆ గిన్నెలో నీళ్ళు కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం కసూరి మేతి ఉంటే చేత్తో నలిపి అలా చల్లుకోండి, టేస్ట్ బాగుంటుంది. దగ్గర పడే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవడమేనండి. చివరిలో కాస్త కొత్తిమీర జల్లుకొని వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి కూర అంటే ఇష్టమండి? నేను మష్రూమ్తో ఉండి ఏ కర్రీ అయినా భలే ఇష్టంగా తింటాను, బాగుంటాయండి. పొలాల్లో దొరికే పుట్టగొడుగులు అయితే ఇంకా ఇష్టం, కాకపోతే ఇప్పుడు మనకి దొరకట్లేదు కదండి, అందుబాటులో ఉండట్లేదు. ఎవరికో కానీ దొరకవండి, దొరికిన వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.